తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి 1947 ఆగస్టు 15నే స్వాతంత్ర్యం లభించినా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్కు మాత్రం స్వాతంత్ర్యం రావడానికి మరో 13 నెలలు పట్టిందని కేంద్రం పేర్కొంది. 1948 సెప్టెంబర్ 15న ఆపరేషన్ పోలో పేరిట ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్యతో నిజాం నవాబు దిగి వచ్చారని గుర్తు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో సూచించింది. అటు తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కొన్నాళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు ఏటా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈ తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలంటూ కూడా అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే గతంలోనే ఈ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఇది ఎవరు కూడా జరపడం లేదు. దానిలో భాగంగా ఇప్పటి నుంచి అధికారికంగా జరపాలనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఒక గెజిట్ నిన్న విడుదల చేశారు. గత ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో హైదరాబాద్ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 15 నిర్వహించిన సందర్భంలో ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కానీ ఇది అధికారికంగా ఏ ప్రభుత్వం అనేది నిర్వహించడం లేదు. ప్రతి సంవత్సరం కూడా దీన్ని విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రధానంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి నిన్న ఒక గెజిట్ని అయితే విడుదల చేశారు. అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక 1948లో సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే ప్రచారాన్ని నిర్వహించి ఇండియన్ యూనియన్లో విలీనం చేశాయి. తర్వాత ఆ సంవత్సరంలో జరిగిన పోలో అనే పోలీసు చర్య ద్వారా తదనంతర పరిణామాల ద్వారా ఇది హైదరాబాద్కు విముక్తి కలిగింది అనేది ప్రధానంగా ఈ నోటిఫికేషన్లో పొందుపరిచారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్కు మాత్రం 13 నెలల తర్వాత మాత్రమే విముక్తి లభించిందనేది ఈ గెజిట్ నోటిఫికేషన్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిజాం పాలనలో అప్పటి వరకు కూడా నిజాం పాలనలో ఉంది. అంటే 1947 ఆగస్టు 15 వరకు కూడా 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ 13 నెలల వరకు హైదరాబాద్ అనేది గతంలో నిజాం పాలనలో ఉంది. ఆ 13 నెలల్లో కూడా నిజాం పాలన నుంచి విముక్తి కలిగిందనేది ప్రధానంగా ఈ నోటిఫికేషన్లో మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా అంటే గతంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా టీఎస్ ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇటు వేడుకలు నిర్వహించాలని తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పెడచెవిన పెట్టింది. అధికారికంగా నిర్వహించడం లేదనేది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అనేక సార్లు ఇటు బీజేపీ కూడా ఆరోపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు గత సంవత్సరం ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే గత సంవత్సరం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేడుకలు నిర్వహించింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలనేది ఈ గెజిట్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఇక ఈ సంవత్సరం ఏదైతే రాబోతుందో సెప్టెంబర్లో ఈ వేడుకలు నిర్వహించాలంటూ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి నిన్న ఏదైతే లేఖ అందిందో దాని సారాంశంగా మనకు తెలుస్తోంది. ప్రియ, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.